భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోడ్. సికింద్రాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు. కవితను అడ్డుకున్న పోలీసులు. లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. హైదరాబాద్ శివార్లో రేవ్ పార్టీ కలకలం. బైకులు పార్కు చేయొద్దు అన్నందుకు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామస్తులు కోతుల దాడితో భయాందోళనలో ఉన్నారు. గత వారంలో 20 మందిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనలు నిర్వహించి సమస్య పరిష్కారానికి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కోతుల బెడదను తొలగించుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు భద్రత కోరుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మేమైతే రోడ్డు మీదే ఉంటాం, మహిళలు ఇంట్లో కూడా ఇంట్లోకి వెళ్ళాం. ఇది నిజం. చేస్తాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సోలార్ లైట్లకు ఉపయోగించే బ్యాటరీలను దొంగతనం చేసే 4 వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లా నివాసులు సంపత్, మహేష్, ప్రశాంత్, సాంబరాజు అనే నిందితులను రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి మొత్తం 38 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాటరీల విలువ సుమారు 2,15,000 ఉంటుందన్నారు. గ్రామాలలో పెట్టినటువంటి ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఈ మహేశ్వరం, మాంజీతండ, ఇటిక్యాలపల్లి, మాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఏ గారు, రఘుపతి రెడ్డి గారు, ఎస్ఐ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి ఈ దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకోనేది. ఈ దొంగలు మా సంపత్, మహేష్ మరియు సాంబరాజు అని 4 పాలకుర్తి, డెబ్బర్గఢ్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇక ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి స్టోలన్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజుకు రెడ్డి దగ్గర ప్రొడ్యూస్ చేశాం. రేవ్ పార్టీ పట్టుకున్న రాచకొండ సాట్ పోలీసులు. మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో పోలీసుల ఆపరేషన్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు. ఫర్టిలైజర్ కంపెనీ వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. లిక్కర్ కోసం ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్న ఫర్టిలైజర్ కంపెనీ యజమాని. అమ్మాయిల డాన్సర్లు చట్ట విరుద్ధమన్న పోలీసులు. డైల్ 100 ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సాట్ పోలీసులు. పార్టీలో లిక్కర్తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
వాళ్ళు మొత్తం 30 మంది ఉంటారు. లేడీస్ కి 6 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడారు. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నామన్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు అయిన ఫోటో లేకుండా యాత్ర నిర్వహిస్తాం. కేసీఆర్ ను అగౌరవపరచడం కాదు, కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఫోటోను వాడడం నైతికంగా సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కవిత తెలిపారు. వారు లేనిది తెలంగాణ రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. మల్లోజుల దిలీప్ కామెంట్స్. మా బాబాయ్ మల్లోజుల వేణుగోపాలరావు జనజీవనంలోకి రావడం స్వాగతిస్తున్నాం. బాబాయ్కి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, కుటుంబం కూడా బాబాయ్కి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకుని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసేవాడు. మా నానమ్మ కూడా ఎన్నో ఏళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలని ఎంతో మదనపడుతూ చివరికి ఆమె చనిపోవడం జరిగింది. ఫోటో తాత ఫోటో అవి తీసుకోండి అని నేను ఇప్పుడు బాబాయ్ 40 ఏళ్ళ కింద అజ్ఞాతంలో పోయింది కదా, ఇప్పుడు లొంగిపోయి ఇంటికి వస్తే మీకు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్స్? తప్పకుండా మేము దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే మేము పుట్టకముందే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము ఇద్దరు బాబాయిలను కూడా ఎన్నడూ కూడా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు. బాబాయికి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, అదేవిధంగా కుటుంబం కూడా బాబాయికి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకొని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసిండు. వాస్తవంగా నానమ్మైనా కూడా ఇన్నేళ్లలో గత సంవత్సరమే ఆమె 2022లో జరిగిపోవడం జరిగింది. ఆమె పోయేసరికి కూడా ఒక్కసారైనా కూడా తన కొడుకులను చూసుకోవాలి అని ఎంతో మదనపడుతూ చివరికి ఆమె జరిగిపోవడం జరిగింది. ఇవాళ వస్తున్నారు అని ఇంతమంది పాత్రికేయులు వచ్చి చెప్తూ ఉంటే ఒకవైపు నమ్మశక్యంగాను, మరోవైపు నమ్మశక్యం కాకుండా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యునిగా మా బాబాయి వచ్చేది ఉంటే తప్పకుండా హర్షిస్తాం, మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. వృద్ధాప్యం వచ్చింది, ఇన్ని రోజులు తాను ఈ సమాజం కోసమే పాటుపడ్డాడు. వృద్ధాప్యం వచ్చింది, ఇప్పటికైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎన్నిక పారదర్శకంగా జరుగుతుంది. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులు మంగళవారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్ నందు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులతో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ నవ్యజ్యోతి పట్నాయక్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య గారు, పీసీసీ కోఆర్డినేటర్ ఆదర్శ జైస్వాల్, అబ్జర్వర్లుగా దుర్గం భాస్కర్, మసూద్, రేణుకా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రక్రియ మొదలైంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతం నుంచి మనం దాదాపుగా ఎమ్మెల్యే ఎలక్షన్ల కాలంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ కావడానికి మనం ఎంత కృషి చేసినాము, మనం ఎంత కష్టపడ్డాము అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఇది ఇలాగే చెప్పుకుంటూ పోతే మన జయబాబు జగన్ కార్యక్రమాల్లో కూడా ప్రకాశన్న మండలి కాన్స్టిట్యున్సీనే మొదటి స్థానంలో ఉంది. స్థాయిలో కార్యకర్తల ఆలోచనని, కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా విలువనిస్తూ మనకి అన్బయాస్డ్ అంటే ఎవరికి కూడా పాఠశాల పెట్టకుండా ఢిల్లీ నుంచి ఏఐసిసి అబ్జర్వర్ని పంపించి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఎంతమంది ఒక డిసిసి అభ్యర్థిని కోరుకుంటున్నారు, ఒక డిసిసి ప్రెసిడెంట్ కోరుకుంటున్నారు తీసుకొని అందరూ కూడా మీ అభిప్రాయాలను నిర్మమాటంగా పార్టీకి మంచి జరిగే విధంగా ఇవ్వాలని తెలియజేసుకుంటూ మిమ్మల్ని కలవడం బాగుంది, చాలా సంతోషం. అందరూ బాగుండాలి. రాష్ట్రాలు అంటే 7 రాష్ట్రాలలో కూడా ఏదో పద్ధతిలో జరుగుతున్నది. మనకు 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఏడీటీకి సంబంధించి సెంటిమెంట్ తోటి అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నారు. అందు నుంచి మన యొక్క ప్రియతమ నాయకులు, అందు నుంచి మంచి నాయకత్వాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు నవజ్యోతి పట్నాయక్ గారు, అదేవిధంగా టీపీసీసీ కోఆర్డినేటర్స్ అనిల్ కుమార్ గారు, చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి గారు, మరి వేదికపై ఉన్న మండల పార్టీ అధ్యక్షులందరికీ हमें आप लोगों के सामने कुछ 2 शब्द बोलने के लिए हमको मौका दिया। मैं आपका ज़्यादा समय बर्बाद नहीं करके मैं सीधा पॉइंट पे आता हूँ। आज हम लोग जब इकट्ठे हुए हैं तो आप लोगों को मैं विनती करूंगा कि आप लोग अपना मन खोल के जिन जिन का नाम आप चाहते हो कि लेने के लिए, जिला अध्यक्ष के लिए, डीसीसी प्रेसिडेंट के लिए, हम आपसे ग्रुप में मिल सकते हैं, मंडल वाइज। खड़गे जी के आदेश और श्री वेणुगोपाल जी के आदेश से हमें यहाँ पे आप लोगों के भरोसे के लिए कल को अगर जो डीसीसी प्रेसिडेंट అదేవిధంగా గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అంటే చాలా టైం పడుతుంది. అంటే ఏకాభిప్రాయం ఉన్న వాళ్ళందరూ మనకు ఇన్ని రోజులు కొన్ని సందర్భాలలో మనకు ఏదో మనము డిసిసి అధ్యక్షుల ప్రక్రియ మొదలు పెట్టడానికి వచ్చినటువంటి మీటింగ్స్ మాత్రమే, కానీ ఇది భాషల గురించో మీటింగ్ వాటి గురించో ఏది కాదు. మీ అభిప్రాయ సేకరణనే ముఖ్యమైనది తెలియవరుస్తూ జాతీయ పార్టీ నుండి కానీ, రాష్ట్ర పార్టీ నుండి కానీ, ప్రధానంగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుండి పై స్థాయి వరకు పార్టీ పరంగా, అదేవిధంగా మాజీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్రానికో, ఆంధ్ర రాష్ట్రానికో, లేకుంటే పక్కన ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కాదు. ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతిలో
మొత్తం దేశ స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 109వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం హిందూ ఉత్సవ సమితి సభ్యులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన వరణ విరాజ సురేష కారణ కుండల కుంచిత కేశ हाथ वज्र ध्वजा विराजै कांधे मुंज जनेऊराजै शृंगार सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन. కవితను అడ్డుకున్న పోలీసులు, లైబ్రరీ వద్ద ఉద్రిక్తత. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేరుకోగా పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో కవిత జాగృతి కార్యకర్తలు గేటు వద్దే ఆందోళనకు దిగారు. నిరుద్యోగులు, తెలంగాణ జాగృతి నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు, కుమారుడు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే మూట గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమూత్ భాస్కరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో గానీ, స్వాతంత్ర ఉద్యమంలో గానీ యువతదే కీలక పాత్ర. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని భావిస్తున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. సమాజంలో అయినా ఒక చిన్న చేంజ్ రావాలంటే కూడా ఆ చేంజ్ అనేటటువంటిది యూత్ దగ్గర నుండి ప్రారంభం అవుతుంది. వారి మైండ్ లో ఒక ఆలోచన వచ్చిందంటే సమాజాన్ని మార్చేంత వరకు కూడా వారు వదిలిపెట్టకుండా పనిచేస్తారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా, ఆనాడు ఇండియాకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు. సో ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం. అందరికీ మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం. దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని, జాగృతి సంస్థకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా సికింద్రాబాద్లో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాంగోపాల్పేట్ సిఐటి నరసింగరావు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, జేబీఎస్ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద వాహనాలను నిలిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ వేణు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరకపట్టిన ఏసీబీ డీఎస్పీ అతని వేలి ముద్రలు ఈ నోట్లకు సరిగా సరిపోవడంతో కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, పి విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి, అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు, రైట్ పాకెట్లో. రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి, గవర్నమెంట్ సర్వేయర్కి. అందుకని సూర్యవంశీని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయానికి నిదర్శనం ఇది. భర్త చనిపోయిన 6 నెలలు కాలేదు, ఆమె బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అది కూడా రాజకీయం చేసే నీతిమాలిన నాయకులు కాంగ్రెస్ నాయకులు అని కేటీఆర్ అన్నారు. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే
దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు. ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.